హలో సహోదరులారా, మీరు బాగున్నారు కదా? యేసు ప్రభు చెప్పవలసిన మాట ఏంటంటే ఇది నిజంగా గొప్ప విషయం. మహిమ శరీరాన్ని ధరించుకోమని యేసు ప్రభు చెప్పాడు. మహిమ శరీరం అంటే ఏంటి? ఇది అక్షయమైన శరీరం అంటే ఏంటి? అంటే మనిషి చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకానికి లెగుస్తుంది, మనం వెళ్తాం. అంటే ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు కూడా ఏంటంటే సమాధిలో ఆయన లేచినప్పుడు సమాధిలోన కట్టుబట్టలు ఉన్నాయి తప్ప అక్కడ ఏ మనిషి కూడా లేడు, సమాధి నుంచి లేచి ఉన్నాడు. అలాగే ఆత్మీయ శరీరంతో వెళ్ళిపోయినవాడు యేసు ప్రభు. అలాగే ఏలియా, ఆనోకు ఆత్మీయ శరీరంతో వెళ్ళిపోయారు. ఈ మహిమ శరీరంతో మనం పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మనం మహిమ శరీరంతో దేవుని రాజ్యానికి వెళ్తాం. ఈ మహిమ శరీరం ఎప్పుడు వస్తుందంటే, ఇక్కడ ఆనోకు, ఏలియా వీళ్ళు కూడా మహిమ శరీరంతో వెళ్ళిపోయారు. శరీరంతోనే వెళ్ళిపోయారు వాళ్ళ శరీరాలు భూమి మీద లేవు. అదే ప్రకటన గ్రంథంలో మనకు చెప్తాడు. ఏం చెప్తాడంటే, రాకడ సమయంలో లాస్ట్లో రాకడ వచ్చిన తర్వాత ఏలియా ఆనోకు వచ్చి భూమి మీద దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. బైబిల్ కూడా ఈ భూమి మీద ఉండవు. అయితే అది పక్కన పెడదాం. అయితే మనం మహిమ శరీరం అంటే ఏంటి? మహిమ శరీరం అంటే ఇక్కడ కొన్ని విషయాలుగా మనం మాట్లాడాలంటే, మహిమ శరీరం అంటే యేసు ప్రభు సమాధి నుంచి మహిమ శరీరంతోనే ఆయన వెళ్ళిపోయారు. సమాధిలో ఆయన శవంగా ఏమీ లేదు. మరి మనం లెగుస్తామా అంటే అవును. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో యేసు మేఘారుడై వచ్చినప్పుడు ప్రతి ఒక్క నేత్రములు చూసును. ఆయన పొడిసినవారు, ఆయన్ని తిట్టినవారు, ఆయన పొగిడినవారు అందరూ చూస్తారంట. అందరూ చూసి రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. అయ్యో అయ్యో, ఆయన రాక నిజంగా వచ్చిందే, ఆయన నరకంలోనే వాళ్ళు ఎన్నో బాధలు పడుతున్నామంటారు. అయితే ఇక్కడ అదే కాకుండా ఇక్కడ ప్రభువు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది నిజంగా? అప్పుడు మారు మనసు పొంది పరిశుద్ధాత్మ శక్తితో ఉన్నవాళ్ళు, ఆయనలో అలాగ పరిశుద్ధాత్మ శక్తి నిలబడిన వాళ్ళు మాత్రం ఆయనతో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎలాగంటే ఇది మత్తయి సువార్త 28లో 24 అధ్యాయంలో ఉంటుంది కదా. ఆయన వచ్చేటప్పుడు తిరగలు తిప్పుతుంటారు. ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఒకరు లేవబడతారు, ఒకరు ఉండిపోతారు. అలాగే చదువుకుని పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఒకరు పరలోకానికి లేవబడతారు, ఒకడు ఉండిపోతాడు. అలాగే ఒక ఆఫీసర్లు కానీ పోలీసులు కానీ సగం మంది వెళ్తే సగం ఉండిపోతారు. అలాగే ఉద్యోగస్తులుగా ఉడుస్తారు పొలాల్లో, సగం మంది లెగుస్తారు, సగం ఉండిపోతారు. అంటే ఇక్కడ పరిశుద్ధంగా సిద్ధపడిన వారు ఎవరైతే వాళ్ళు లెగుస్తారు, సిద్ధం లేని వారు లేగరు. అలాగే బుద్ధి ఉన్న కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మొత్తం 25లో చెప్పబడింది. ఐదుగురు ఆ సమురుతో దింటీలతో ఉన్నవాళ్ళు ఎత్తబడ్డారు. సమురు లేకుండా అప్పుడే కొనుక్కోవడానికి కానీ తడుముకుంటూ వెళ్ళారు, వాళ్ళు విడవబడ్డారు. అలాగే మనం అప్పటికప్పుడు ప్రార్థన చేసుకుంటామైతే నరకానికి పోతాం. ఈ లోపే ఆత్మీయ సిద్ధం మనం సిద్ధపడాలి, ఆత్మీయ శరీరాన్ని మనం సిద్ధపడాలి, ఆత్మీయ వస్త్రాలు అనేవి మనకు వస్తాయి. అప్పుడు మనం పరలోకానికి వెళ్తాం. తర్వాత మన శరీరం ఇక్కడ ఏమవుతుందంటే, యేసుప్రభువు అయితే సమాధిలోన ఆయన శరీరం లేదు, మహిమ శరీరంతో లేర్చబడ్డాడు. ఆయన వెళ్ళిపోయారు. అందరూ చూస్తుండగా ప్రభు వెళ్ళారు. అయితే అలాగే మళ్ళీ ఆయన వచ్చేటప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయం. ఫస్ట్ మృతులైన వారు మొదట లెగుద్దురు. అంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు శరీరం కులిపోయి అవి పోతాయి, కనబడవగానే మహిమ శరీరం ధరించుకుంటూ ప్రతి ఒక్క సమాధి లెగుస్తుంది. అదే కాకుండా తరువాత ఏంటంటే, మనం బ్రతుకున్న వాళ్ళం సజీవులమైన మనం లెగుస్తామన్నాడు. మనందరం కూడా మామూలుగా నడుస్తూ చదివిన ప్రాణాలతో ఉన్నవాళ్ళం మనం కూడా మహిమ శరీరం ధరించుకుంటూ వెళ్తాం. అప్పుడే నలుగురు ఉన్నారు అనుకోండి, ఇద్దరు పరిశుద్ధులు అయితే పరలోకం వెళ్తారు. పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు, మంచిగా ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు విడవబడతారు. ఇది నిజంగా జరుగుతుంది. అయితే యేసు ప్రభు అందరూ చూస్తుండగా వెళ్ళాడు. అయితే ప్రజలందరూ చూస్తుండగా మన అందరము వెళ్తాం. ఆనోకు, ఏలియా కూడాను శరీరంతో వెళ్ళిపోయారు వాళ్ళు. ఇలాగ దేవునితో లేవబడాలంటే మనం సిద్ధపడి ఉండాలి. ఇది అంత్యకాలంలో చాలా ప్రమాదకరంగా ఉంటుంటుంది. మనం మంచి చెప్పిన సాతానుగాడు భూమి మీద ఎక్కువ ఉంటాడు. ఎక్కువగా ఆడు ఇబ్బంది పడి ఏం చేస్తాడంటే అపార్థం చేసుకుంటారు జనాలు. ఒక మాట అయితే ఒకటి అర్థమవుతుంటుంది, ఎందుకంటే ఈ చివరి దినాలు కనుక. కానీ ప్రభువు చెప్పినట్లుగా మనం జీవించాలి, పరిశుద్ధంగా జీవించి నడవాలి. ఎందుకంటే ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో తెలియదు. అప్పుడు మనం విడవబడినట్టుగా చీకట్లో పడినట్టు కాకుండా ఆత్మీయ శరీరం ధరించుకుంటూ ఆయనతో పాటు మనం కూడా పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి సిద్ధపడి ఉండండి. మహిమ శరీరం గురించి చెప్పాను. అది ఎక్కువ స్తుతించి ప్రార్థించి దేవునితో నడిస్తేనే మహిమ శరీరం. ఆ శరీరం ఆత్మీయ శరీరం, అది మెయిన్. ఈ శరీరం విడిచిపడద్దే మహిమ శరీరంతో మనం వెళ్తాం.
మనకి ఇక్కడ ఏమీ ఉండదు. ఆయనతో పాటు మారి మనం వెళ్తాం దేవుళ్ళు. ఆయనలాగే మనము అందరూ చూస్తుండగే పర్లేదు మనకి థ్యాంక్ యూ.